ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ క్రీస్తు యేసు నామమును శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడం కొరకు ఈ రీతిగా మీ మధ్యకు వచ్చాను. ప్రతి నెల పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో మన విజయవాడ మహాపట్టణంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. నవంబర్ 4వ తేదీ ఉదయం 9 గంటలకి ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తెలుసు కదా, జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం. ఇప్పటికీ ఈ ఆరాధనలో మీ కుటుంబాలతోనే కాక అనేకులతో పాల్గొనే అద్భుతాలు పొందుకున్నారు. ఈసారి మీరే కాకుండా అనేకులతో రండి, దేవుని బలమైన కార్యాలు పొందుకోరండి. ఒక్కొక్కరు అనేకులు తీసుకురండి, దేవుని బలమైన కార్యాలు పొందుకోరండి. దేవుని దీవించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభం. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు మన తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. నవంబర్ 8వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. కుటుంబాలతో కలిసి రండి. ఇప్పటికి వేలాది మంది ప్రజలు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు. గొప్ప గొప్ప కార్యాలు పొందుతున్నారు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? చీకటి దురాత్మ చాతుముల శక్తుల్లో పీడించబడుతున్నావా? భయంకరమైన రోగాల చేత పీడించబడుతున్నావా? విడుదలకి తల్లి రండి. ప్రైజ్ ద లార్డ్. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన క్రీస్తు యేసు నామముల శుభం. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఒంగోలు పట్టణంలో జరుగుతుంది. గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణపు ఆరాధన తుఫాను కారణంగా వాయిదా వేయబడింది. తిరిగి ఆ ఆరాధన నవంబర్ 11వ తేదీ అనగా 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది. నవంబర్ 11వ తేదీ మీ కుటుంబాలతో రండి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని బలమైన కార్యం కుటుంబాలకు తరలి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్నావా? కదిలి రండి, అద్భుతాలు పొందుకున్నారు. ఈరోజు దేవుడు నీ జీవితం, నా జీవితం ఒక విశేషమైన మాటను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఈ నవంబర్ వాగ్దాన సందేశముగా నీ కొరకు దేవుడిస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం. మీ బిడ్డలకు, మీ జీవితాలకు, మీ వ్యాపారములకు, మీ చేతి పనులకు, మీ యొక్క జీవితాల్లో చేస్తున్న ప్రతి పనికి దేవుడు ఏమంటున్నాడంటే, ఓ హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్నది జరగడం లేదు. నువ్వు అనుకున్న చోటు కనలేక నీ గమ్యానికి బ్రేక్ చేస్తున్నావు. నువ్వు అనుకున్న చోటికి నువ్వు చేరలేకపోతున్నావు. నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోతున్నావు. అక్కడ నువ్వు కాలు కట్టుకున్న సాధన ఏం చేశాడు? వాడు ఇత్తడి తలుపులు తిరిగేశాడు. ప్రభు అన్నాడు, నువ్వేం భయపడను, నేను వెళ్ళి వాటిని పగలగొట్టి నేను తీసుకుని వెళ్ళిపోతాను. నీ ఆశీర్వాదం నీకు ఇస్తాను. నీ దీవెను మరొకడు తింటున్నాడు. నీ ఫలములు మరొకడు అనుభవిస్తున్నాడు. నీ ఆశీర్వాదాన్ని సాతానుడు చూడకుండా, నీ దీవెనను సాతానుడు పరాయి వ్యక్తులు తినేలా చేస్తున్నాడు. తన ప్రభు అంటున్నాడు, వాటిని పగలగొట్టి నీ కోసం పగలగొట్టి. ఈరోజు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక విశేషమైన మాటను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఈ నవంబర్ వాగ్దాన సందేశముగా మీ కొరకు దేవుడిస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదువుకుందాం దయచేసి. నిర్గమకాండము 13వ అధ్యాయము
1వ వచన భాగాన్ని చదువుకుందాం. చదువు. వారు పగలియు రాత్రియు ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచు వారికి ముందుగా ఉండి నడిపించుచూ వచ్చెను. నవంబర్ మాసములో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఈ ఆరాధన ప్రాంగణములో పాల్గొని ఉన్న దేవుని పిల్లలైన మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీ జీవితాలకు, మీ వ్యాపారములకు, మీ చేతి పనులకు, మీ యొక్క జీవితాల్లో చేస్తున్న ప్రతి పనికి దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు ముందుగా ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఈ నవంబర్ మాసంలో దేవుడు నీతో చెబుతున్నాడు. ఈ నవంబర్ మాసంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. మీరు చెప్పాలి, ఐ రిసీవ్ ఇట్ అనండి. దీనిని నేను ఆహ్వానిస్తున్నాను, దీనిని నేను స్వాధీనం చేసుకుంటున్నాను, దీనిని నేను నమ్ముతున్నాను అని. హల్లెలూయా. దేవుడట ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు ఆయన చెప్పినట్లుగా, ఆయన వాగ్దానము చేసినట్లుగా ఇశ్రాయేలీయులు కనాను దేశం ప్రయాణం చేసే వరకు వారికి ముందుగా చెప్పండి ఎక్కడున్నాడు? కాపరి లక్షణం అది. గొర్రెలు కాసే వ్యక్తిని మీరు చూడండి. గొర్రెలు కాసే కాపరి ముందెళ్తుంటాడు, వెనకాలేమో మందొస్తా ఉంటుంది. ప్రభు నీతో కూడా చెబుతున్నాడు, నీ కుటుంబానికి ఆయన ముందుంటాడట, నీ వ్యాపారానికి ముందుంటాడట, నీ చేతి పనులకు ముందుంటాడట, నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి దేవుడు ముందై నిన్ను ఈ నెలంతా నడిపిస్తాడట. ఓహో హల్లెలూయా. ఆయన ఉంటే ఇంకేం కావాలి? ఆయన లేకపోతే సమస్య, ఆయన లేకపోతే నీకు బాధ, ఆయన ఉంటే నీకు భయమే. చెప్పండి, ఆయన ఉంటే నీకు భయమే. అసలు నువ్వు అలసిపోవట్టుగా. ఎందుకని? నీ భారం, నీ కష్టం, నీ సమస్యలన్నీ ఆయన తన భుజాల మీద వేసుకొని మోసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఓ హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. సే లౌడ్ హల్లెలూయా. 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 దేవుడు చెబుతున్నాడు, 10 నెలలు నీకు ఎలా తోడుగా నడిచాను, ఈ 10 మాసములు నీకు తోడుగా నేను ఎలా నిలబడ్డాను, ఈ 10 మాసములు నీతో నేను ఎలా నడిచానో అంతకంటే శ్రేష్టముగా, అంతకంటే బలముగా, అంతకంటే దీవెనకరముగా ఈ 11వ మాసంలో కూడా నేను మీతో నడుస్తాను అని ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రమాణం దేవుడు నీకే చేస్తున్నాడు. ఆయన ప్రమాణం చేస్తే ఖచ్చితంగా జరుగుద్ది. నీవు ప్రమాణం చేస్తే జరగదు, నేను ప్రమాదం చేసినా జరగదు. ఎందుకని? మన ప్రమాణములను, మన ప్రామిసులను, మన వాగ్దానాలు మనం నెరవేర్చలేం. ఏదో ఒక కష్టం, ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోతాం. మన జీవితంలో దేవుని కొరకు మనం కూడా చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటాం. అసలు ఏది ఏమైనా ఈ ప్రభుకి నేను ఇలా ఇవ్వాలి, నేను అది చెయ్యాలి, నేను అది ఇచ్చేయాల్సిందే, ఏది ఏమైనప్పటికీ అని బోల్డ్ ప్రమాణాలు మీరు చేశారు. మీరు దేవునికి చేసిన ప్రమాణాలన్నీ ఒకసారి పుస్తకంలో రాసుకోండి. ఎన్ని ఉన్నాయో లెక్కలేని ఉన్నాయి. అందులో మీరు చేసినవన్నీ 1, 2 ఉంటాయి, మిగిలినవన్నీ ఆగిపోయి ఉంటాయి. కానీ దేవుడు నీకు చేసిన ప్రమాణాలు కూడా ఒక పక్క రాయి. నీ జీవితంలో ఎన్ని ప్రమాణాలు ఆయన నెరవేర్చాడో నీకు అర్థమైంది. అన్ని వాగ్దానము చేస్తే మనుష్యుడైతే మర్చిపోతాడు, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన మర్చిపోటకు నరుడు కాదు. నీకు ఇది ఇస్తాను అని అన్నాడు అనుకో, ఆయన మాట తప్పేవాడు కాదు. నీ కొరకు ఇది చేస్తాను అని ప్రమాణం చేస్తే భూమి తల క్రిందులైనా సరే అది చేసేయాల్సింది. ఆయన అసాధ్యమండి.
ఇంపాసిబుల్ అండి, జరగదండి, ఛాన్సే లేదండి. హైదరాబాద్లో ఒక సహోదరు ఉన్నది. ఆ సహోదరు ఒక సాక్ష్యం ఇచ్చారు. తన జీవితంలో వివాహమైన తర్వాత బిడ్డలు లేరట. ఎందుకు బిడ్డలు లేరు అని హాస్పిటల్కి వెళ్దామని ఒక 5-6 ఇయర్స్ తర్వాత చెక్ చేపిద్దాం హాస్పిటల్లో అని వెళ్తే స్కాన్ చేస్తే ఒక అద్భుతం ఏంటంటే ఆశ్చర్యమైన సంగతి. స్కానింగ్లో ఆమెకు గర్భసంచి లేదు అని వచ్చింది. గర్భసంచి లేదట. డాక్టర్ నివ్వరిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా ఉంది, అసలు ఇలా జరగదే. గర్భసంచి ఉంటే చిన్నగా ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉండాలి, అసలు గర్భసంచి లేకపోవటమా అని ఆమె రిపోర్ట్స్ అన్నీ కూడా మరలా అమెరికాకు పంపించారు. అమెరికా నుంచి వైద్య నిపుణులు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెను మరలా పిలిపించి స్కాన్ చేస్తే అక్కడున్న పరికరాలు తీసుకొచ్చి ఆ పరికరాల్లో కనబడింది ఏంటంటే ఆమెకు అసలు గర్భసంచియే లేదని. కన్నీరు గార్చింది. డాక్టర్ వచ్చి చెప్పాడట, అమ్మా దేవుడు నిన్ను నిర్మిస్తున్నప్పుడు మరి అన్నీ బాగానే పెట్టాడు బిడ్డ, కానీ గర్భసంచి మర్చిపోయినట్టున్నాడు అన్నాడట. కానీ దేవుడు అలా మర్చిపోతాడా? అలా జరగదు అసలు. కానీ ఏదో పొరపాటు, గర్భసంచి ఏదో లేదట. దేవుని అడిగిందట, ప్రభువా నువ్వు శక్తిమంతుడు, నువ్వు బలవంతుడు అని నీ వాక్యం వింటున్నాను, అనేకుల దగ్గరకు వచ్చి చెప్తున్నాను. నేను ఒక అన్యురాల్ని, ప్రభుని నిన్ను ఎరగని వ్యక్తిని నేను, కానీ ఈరోజు నేను తెలుసుకున్నాను, నీ బలం నీ శక్తి ఏంటో తెలుసుకున్నాను. ఒక్కసారి ఒక మాట నా కొరకు పలకవా, నువ్వు పలికితే చాలు. ఆ రోజు దేవుని సేవకుడు వాక్యం అందిస్తున్నాడట. ఆయన ఏమని ప్రసంగం చెబుతున్నాడట తెలుసా? ఆయన కలుగును అనగా కలిగెను, ఆయన మాట పలకగా అది కలిగెను అని. ఆది కాండంలో ఆయన సృష్టిని కలుగును అనగా కలిగింది, చెట్లు కలుగునగా కలిగింది, మరి సూర్యుడు కలుగును అనగా కలిగింది, చంద్రుడు కలుగును అనగా కలిగింది అంటూ 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 ఈ అమ్మాయి అనుకున్నదట, నా గర్భంలో కూడా గర్భసంచి కలుగును అని ప్రభువా పలకండి అయ్యా, పలికితే బాగా అనుకున్నదట. ఆయన అసలు ప్రసంగ సందర్భం అది కాకపోయినా ఆయన అన్నాడట, గర్భములో గర్భసంచి లేని వాళ్ళకి గర్భసంచి కలుగునుగా అన్నాడు. షాక్ అయ్యా. ఒక 6 months తర్వాత ఆమెకు తన శరీరంలో కొన్ని మార్పులు కనపడ్డాయి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది. చెక్ చేస్తే నువ్వు కన్సీవ్ అయ్యావు అని చెప్పారట. ఎలా ఇది? మరలా అదే హాస్పిటల్కి వెళ్ళిందట. డాక్టర్ అన్నాడట, ఇదేంద్రా బాబు, ప్రపంచ చరిత్రలో, వైద్య శాస్త్ర చరిత్రలో ఈ రిపోర్ట్ ఇలా మారడం ఏంటి, ఇదేంటి, దేనికి, ఇది ఎలా సాధ్యం? అమ్మా ఏం చేసావు, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మెడిసిన్ వాడేవా అంటే అని చెప్పిందట. అవునండి, నేను ఒక మెడిసిన్ వాడాను. ఎక్కడ? హాస్పిటల్ పేరు ఏంటంటే పలానా పలానా పలానా. డాక్టర్ ఎవరంటే నా డాక్టరు యేసు ప్రభువారు. హల్లెలూయా, యేసు ప్రభు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చిందో. బిడ్డను ఎత్తుకుని వచ్చి సాక్ష్యం చెబుతుంటే నేను కూడా ఆశ్చర్యపోయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీ జీవితంలో దేవుడు నీకు మాట ఇస్తే, ప్రమాణం చేస్తే, వాగ్దానం చేస్తే లేని గర్భసంచిని కూడా సృష్టించగలడు. ఆయన అంటున్నాడు, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. అవును, అది నీ ప్రభు అయినా నా ప్రభు అయినా యేసుకే సాధ్యం. నువ్వు చెప్పు, నా గర్భములో గర్భసంచి లేదు ప్రభు, అవకాశం లేదు పిల్లలు పుట్టడానికి. నీ సేవకు నోటు కూడా పలికినప్పుడు నా గర్భము తెరవండి అని నువ్వు అడుగు. ఆయన చేయకపోతే పాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన వాగ్దానం చేశాడు ఏమని, నేను మీకు ముందుగా ఉండి నడుస్తాను, నడిపిస్తాను, నేను నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాను. బా, చెప్పినట్లుగానే ఆయన 40 సంవత్సరాలు వాళ్ళ జర్నీలో తోడుగా ఉండి, సహాయకుడిగా ఉండి, దేవుడు వారికి ముందుగా నడుస్తూ వారిని ఏం చేశాడు, నడిపించాడు. ఏం జరిగింది? నీకు కూడా అదే చెబుతున్నాడు. ఈ నెలలో నీకు కూడా నేను ముందుంటాను. నీ చేతి పనులకు నేను ముందుంటా, నీ వ్యవసాయ పనులకు నేను ముందుంటా, నీ ఉద్యోగానికి ముందుంటా,
నీ జీవితంలో నీ వ్యాపారానికి ముందుంటా, నీ సంఘముతో ముందుంటా, నీ ప్రతి పనిలో నేను ముందు 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 ముందుండి నడుస్తాను. ఈ నవంబర్ మాసంలో దేవుడు నీకు ఇస్తున్నాడు. భయపడాల్సిన పని చెప్పాలి. మంగిలాల్ చెప్పు, భయపడాల్సిన పని డబ్బులు లేకుండా ఎలాగొందాం స్థలం అనుకుంటున్నావా? డబ్బులు లేవు మన దగ్గర, స్థలం ఎలా కొనాలి, ఎలా ఇల్లు కట్టాలి? నువ్వేంటి మాట్లాడితే ఊరికి వెళ్ళిపోయి చూసి వస్తాను, ఆ స్థలం ఈ స్థలం ఈ స్థలం ఆ స్థలం ఆ స్థలం ఈ స్థలం అని అంటున్నావా? డబ్బులుంటే నూగునేదేంటబ్బా? రోడ్డును పోయే పిచ్చోడు కూడా కొట్టాడు. డబ్బులు లేకుండా కొనడంలోనే నీ దేవుని శక్తి బయటకు వచ్చింది. గొలియాతుతో బలాఢ్యులు పోరాడి గెలిస్తే దేవునికి మహిమేంటి? అందుకని బలహీనుడైన దావీదును పంపి గొలియాతు మీద విజయం సాధించాడు దేవుడు. అందుకోసమే దేశమంతా ఆశ్చర్యపోయారు. గొలియాతుని వాడు బుడ్డోడు రా, వాడు ఎలా కొట్టాడు రా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే వాడు కాదు కొట్టింది, దేవుడు. అలా చెప్పు. నీ బలంతో నువ్వు కొంటే, నీ డబ్బుతో నువ్వు కొంటే, నీ శక్తితో నువ్వు కొంటే, నీ పరపతితో నువ్వు కొంటే దేవుడు ఎందుకు? ఇంకా దేవుడు ఎప్పుడు నువ్వు చెయ్యలేని దాన్ని చేసేవాడు దేవుడు. నువ్వు చెయ్యలేంది, నువ్వు జరిగించలేంది, నువ్వు సాధించలేని దాన్ని నీ కొరకు సాధించేవాడే నీ దేవుడు. నిన్న మొన్న క్రికెట్ ఎంతమంది చూశారు? జమీమా అని ఒక సహోదరి టీవీలో బాగా వైరల్ అవుతుంది కదా ఇప్పుడు. ఎక్కడ చూసిన ఆమె గురించే. ఆమెను గడిచినటువంటి మ్యాచెస్లో ఆపేశారట. 2 మార్లు డక్అవుట్ అయిందట. 2 సార్లేమో 30-32 మాత్రమే రన్స్ తీసిందట. నీ ఆట నైపుణ్యత బాగలేదమ్మా, నువ్వు ఆగుపా అని పక్కన పెట్టారట. ఆమె ఆ దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతుంది, ఏడుస్తుంది, ప్రభువా ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో నన్ను తప్పించేశారయ్యా, నా ఆట బాగలేదని. నేను 2 మార్లు డక్అవుట్ అయ్యాను, 2 సార్లేమో 30 మాత్రమే రన్స్ తీశాను. నన్ను అందుకని తీసేశారు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నాకు సహాయం చేయాలి. మరి ఎలా అవకాశం దేవుడు ఇప్పించాడు చూడండి. మరల జట్లకు తన అవసరతను బట్టి తీసుకున్నారు. తీసుకుంటే మొన్న మ్యాచ్ ఆడుతున్నారు. ఆడుతున్న జమీమా ఆట నైపుణ్యతకు ప్రపంచం నివ్వెరపోయింది. అత్యద్భుతమైన ఆటను ప్రదర్శించింది. అద్భుతంగా తన వంటి చేత్తో మ్యాచ్ని గెలిపించిన దేవునికి స్తోత్రం. ఏడుస్తుంది, కన్నీరు గారుస్తూ ఆ ప్రాంగణం అంతా చప్పట కొడుతూ తిరుగుతుంది. ఒక వ్యక్తి ఇంటర్వ్యూ అడుగుతున్నాడు, మీరు ఎందుకు గెలవగలిగారు? మీరు ఆట నైపుణ్యత ఏంటి? నువ్వు గడిచిన మ్యాచ్లో సరిగా ఆడలేదు కదా, నువ్వెందుకు ఇలా ఆడగలిగావు, ఎలా ఆడగలిగావు అని అంటే ఆమె చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మొదటగా ఈ విజయం నాకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నది. హల్లెలూయా. తీసివేయబడ్డది. నువ్వు పనికిరావని పక్కన వేశారు, నువ్వు ఆట బాగలేదని నెట్టేశారు. కానీ దేవుడు ఒక అవకాశం ఇవ్వమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తనకు అవకాశం ఇస్తే, ఇప్పుడు ఎవరు గెలిపించారు నన్ను అని చెబుతుందంటే, యేసు ప్రభు శక్తిని బట్టి నేను గెలవగలిగా. అవును, నీ బలమును బట్టి నువ్వేం సాధించలేవు, నీ శక్తిని బట్టి నువ్వేం సాధించలేవు. నీకు దేవుని శక్తి, దేవుని బలము తోడుగా ఉండాలి. అదిగో చెబుతున్నాడు దేవుడు, నేను నీకు ముందుగా ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? ముందు. ఎందుకు ముందు? ఎందుకు ముందు? ఆయన ముందుంటే ఏం జరుగుద్ది నీ జీవితంలో? ఈ నెలలో నీ ఇంటికి ముందు, నీ బిడ్డలకు ముందు, నీ భర్తకు ముందు, నీకు ముందు, నీ కుటుంబానికి ముందు, నీ వ్యాపారానికి ముందు, నీ పనులకు ముందు, నీ చేతి పనులకు ముందు, నీ ఆత్మీయ జీవితానికి ముందు ఆయన నుండి నిన్ను నడిపిస్తే ఏం జరుగుద్ది? యెషయా గ్రంథం 45వ అధ్యాయం ఆయన చెబుతున్నాడు 2వ వచనంలో. చూడండి 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు. హే హే హే, నేను నీకు ముందుగా పోవచ్చు. మెట్టగానున్న స్థలములను. ఏంటట? ఏ అబ్బాయి, ఏ బాబు,
మెట్టగా నువ్వు ఎక్కలేని స్థలాలు కొన్ని ఉన్నాయి కదా. నీకు అప్ అండ్ డౌన్స్, ఎత్తు పల్లాలు, పనికిరాని భయంకరమైన నువ్వు వెళ్ళలేని స్థలాలు నీ ముందున్నాయి కదా. వాటిని నేనేం చేస్తానంటే సరళము చేసుకుంటూ వెళ్ళిపోతా. అంటే నీకు నడవడానికి ఈజీగా ఉండేటట్లుగా, నీ ప్రయాణానికి ఏ ఆటంకము లేకుండా ఉండినట్లుగా నేనే నీ ముందుంటూ వెళుతూ వాటిని సరి చేసుకుంటూ వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం చెప్పట్లా గట్టిగా, మీరు బిగ్గరగా చెప్పట్లా. ఈ నెలలో నీకు అదే చేయబోతున్నాడు ఆయన. నవంబర్లో అదే చేస్తా అంటున్నాడు. నీ ముందున్న మార్గాలు సరళం చేస్తా. నువ్వు వెళ్ళకున్నట్టుగా ఉన్న దారులు ఏమున్నాయి, నువ్వు వెళ్ళకుండా నీ ప్రయాణంలో ముందుకు కొనసాగకుండా ఆటంకముగా ఉన్న ప్రతి ప్రయాణానికి ఆటంకముగా ఉన్న వాటన్నిటిని దేవుడట తొలగిస్తూ సరళం చేస్తూ నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయన నిన్ను నడిపిస్తాడట. ఇది దేవుడు నీకు నవంబర్ మాసంలో ఇస్తున్నాడు. 10 నెలలు నీ మార్గాలను సాతానుడు మూసాడు. గడిచిన 10 మాసాల్లో నువ్వు వెళ్ళాల్సిన మార్గాలను సాతానుడు ఏం చేశాడు? క్లోజ్ చేశాడు. వెళ్ళలేకపోతున్నా, ప్రయత్నం చేశాం, వెళ్ళాలని అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను, చేయలేకపోయాను, లాస్ అయిపోయారు. డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఎలా వెళ్ళాలి, దీనిలోకి ఎలా చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు అంటున్నాడు ఈ నెలలో ఈ మాసంలో ఆ మార్గాలు ప్రభు అంటాడు నేను సరళం చేస్తాను. క్లియర్. నువ్వేదో తలపెట్టావో ఆ పనులు ఆగిపోయాయి కదా. ఈ నెలలో దేవుడు క్లియర్ చేయబోతున్నాడు. ఎందుకు? మార్గంలో ఆయన ఏం చేస్తాడు? క్లియర్. బ్రేక్ అయిపోయినది, రావలసినవి ఎక్కడెక్కడ ఆగిపోయినావు, నీ ప్రమోషన్స్, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబంలో సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుడట వాటన్నిటి సరళం చేసుకుంటూ ఏమంటాడు? చదువురానా? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టు. వామ్మో, ఇక్కడ మీరు ఖచ్చితంగా అల్లెలే చెప్పాల్సిందే. ఇత్తడి తలుపులు వేసేసాడు సాతానుగాడు. చాలా బలమైన తలుపులు వేసాడు. మహిమా, నీ ఆశీర్వాదములోకి నువ్వు వెళ్ళకుండా, నీ దీవెనలోనికి నువ్వు ప్రవేశించకుండా, నీవు వాటి వైపు చూడకుండా, అవి నీకు కనబడకుండా, ఒకవేళ నువ్వు చూసినా అక్కడికి నువ్వు చేరుకోకుండా సాధారణ ఇత్తడి తలుపులు పెద్ద తాళము తీసుకొచ్చేసాడు. దేవుడు అంటున్నాడు ఈ నవంబర్లో వాటిని పగలగొట్టేస్తా అంటున్నాడు. పగలగొట్టి వాటిలోనికి నేను నడిపిస్తా. హల్లెలూయా. అవును, ఈ నవంబర్లో కల్వరి మార్గం పరిచర్యలో ఇక్కడికి చేర్చబడిన నీకు దేవుడిస్తున్న వాగ్దానం. దీన్ని నువ్వు హృదయపూర్తిగా కళ్ళు మూసుకొని అవునయ్యా ఆ తలుపులు పగలగొట్టు అని నువ్వు అడుగు. నీ ముందు నీ తలుపులను నువ్వు పగలగొట్టలేకపోతున్నావు. సాతానుడు చూడండి, ఇత్తడి తలుపులు వేసేసాడు పగలకుండా. గట్టిగా ఇంత లావుడు తాళం పగలడలే. నువ్వు అనుకున్నది జరగడం వల్ల నువ్వు అనుకున్న చోటుకి వెళ్ళలేకపోతావు. నీ గమ్యానికి బ్రేక్ చేస్తుండా పోవాలి. నువ్వు అనుకున్న చోటుకి నువ్వు చేరలేకపోతున్నావు. నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోయావు. అక్కడ నువ్వు కాలు పెట్టకుండా సాతానుడు ఏం చేశాడంటే వాడు ఇత్తడి తలుపులు గట్టిగేశాడట. ప్రభు అన్నాడు నువ్వేం భయపడ మాకు, నేను వెళ్ళి వాటిని పగలగొట్టి నేను తీసుకుని వెళ్ళిపోతాను. నీ ఆశీర్వాదం నీకు ఇస్తాను. నీ దీవెన మరొకడు తింటున్నాడు, నీ ఫలములు మరొకడు అనుభవిస్తున్నాడు. నీ ఆశీర్వాదాన్ని సాతానుడు చూడకుండా నీ దీవెనను సాతానుడు పరాయి వ్యక్తులు తినేలా చేస్తున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు వాటిని పగలగొట్టి నీ కోసం పగలగొట్టి. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రియల్గా చెబుతున్నాను. నువ్వే స్థలములో కాలు పెట్టలేకపోయావో, ఏ దీవెనలో నువ్వు కాలు పెట్టలేకపోయావో, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోయావో, ఏ దీవెన నీదై ఉండది అది నీదై ఉండి నువ్వు అనుభవించలేక బయట కూర్చుని ఏడ్చావో దాన్ని దేవుడు పగలగొట్టి నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీ కష్టార్జితం మరొకటి తింటున్నాడు. నీ దీవెన పరాయి వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. నీ ఫలములు పరాయి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. నీ ఆశీర్వాదాలను సాతానుడు తింటున్నాడు.
నువ్వేమో పస్తులు పడుకుంటున్నావు, నీ భర్త ఏమో పస్తులు పడుకుంటున్నాడు, మీ కుటుంబం ఏమో చిప్పిరి గుడ్డలు వేసుకుని తిరుగుతున్నది, ఇతరులు మాత్రం బలముగా సంతోషంగా తిరుగుతున్నారు. కారణం అది వాళ్ళది కాదు, అది నీదే. నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలను సాతానుడు దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్ము. దేవుని సేవకుడిగా చెబుతున్నా, ఆత్మతో చెబుతున్నా, పరిశుద్ధాత్మ నా మీద బలముగా పనిచేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాను. దేవుని అభిషేకముతో నిలబడి మాట్లాడుతున్నాను. ప్రవచిస్తూ మాట్లాడుతున్నాను. ఈ మాట, ఇత్తడి తలుపులను దేవుడు నీ కొరకు పగలగొట్టి నిన్ను అందులోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఏ అపవాది నీ తలుపులు మూసాడో, ఏ సాతానుడు నీ ప్రమోషన్ ఆపాడో, ఏ అపవాది నీ భవిష్యత్తును చూడకుండా నిన్ను వెనక్కి లాగేస్తున్నాడో, నీ తలుపులను దేవుడు పగలగొట్టి నీ ఫ్యూచర్లోనికి, నీ భవిష్యత్తులోనికి, నీ ఆశీర్వాదంలోనికి, దీవెనలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. కష్టం మనది, కానీ వేరే వాడు అనుభవిస్తాడండి. కొన్ని చోట్ల కష్టం మనది, వేరే వాళ్ళు అనుభవిస్తారండి. కొంతమంది భర్తలను బట్టు, కొంతమంది భార్యలను బట్టు, కొంతమంది బిడ్డలను బట్టు కుటుంబంలో తినవలసిన సంతోషం బయట వాళ్ళు తింటా ఉంటారు. ఇంట్లో ఉన్న బిడ్డకి కనీసం 1000 రూపాయలు పెట్టి ఏది కొనుక్కురాడు, కానీ భర్త పరాయి వాళ్ళకైతే వేల రూపాయలు పెట్టి కొనుకెళ్తాడు. సాతానుగాడు మీ కుటుంబాలను పాడు చేశాడు, మీ కుటుంబాలను నాశనం చేశాడు. మీ దీవెనలోనికి మీరు కాలు పెట్టకుండా 10 నెలల పాటు బ్రేక్ కొట్టాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను వాటిని పగలగొట్టి నీకు ఇస్తా. హల్లెలూయా. దేవుడు ముందు నడిచి చేసే పని. దేవుడిని ముందు నడిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో తెలుసా? ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? దేవుడు ఒక వ్యక్తికి ముందుగా నడిస్తే ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయో తెలుసా? తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. దేవుడు ఇంత గొప్పవాడా, అయితే ఆయన నా ముందు కూడా నడవాలి అని నువ్వు కోరుకుంటావు. అవును, దేవుడు ఒక వ్యక్తి ముందు నడిచాడు. దేవుడు ఒక వ్యక్తిని నడిపించాడు. దేవుడు ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి ఏది కావాలో, ఆ వ్యక్తి ఏ అవసరత మీద వెళ్ళాడు, ఆ అవసరతను ఆయనకు దగ్గరికి తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాడు. ఒక వ్యక్తికి ముందు నడిస్తే దేవుడు ఇంత అద్భుతమా? ఆ లేఖనం నేను రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఆశ్చర్యమైనటువంటి ఆలోచన తట్టిందో. అవును, మా ముందు నువ్వు కూడా నడిస్తే మేము వెరుగుని కొత్త స్థలాల్లో కూడా మేము ప్రవేశించగలుగుతాం. మేము ఏది ఆశించి బయలుదేరేమో దానిని మా ముందుకు తీసుకొచ్చి పెట్టగలవు ప్రభువా అని ఆ లేఖనాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తితో దేవుడు నడిచినప్పుడు జరిగిన అద్భుతాన్ని బట్టి నేను ప్రభువును స్తుతించాను. ఆ వ్యక్తి ఎవరక? ఎలియాజరు అబ్రహాము ఇంటి దాసుడు, అబ్రహాము ఇంట్లో పనిచేసేవాడు. అబ్రహాము కుమారుడిని ఇస్సాకుకి భార్యను తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఎలియాజరుతో అబ్రహాము చెప్పాడు, నువ్వు వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకొని నా స్వజనుల నుంచి తీసుకొని రాపో అని పంపించినప్పుడు, పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, అబ్బాయి వస్తుందో రాదో తెలియదు, ఏమీ తెలియదు. కానీ అబ్రహాము చెప్పగానే బయలుదేరాడు. అబ్రహాము చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు, నీకు వెళ్ళేటప్పుడు నీతో కూడా నా దేవుడు నీతో కూడా నడుస్తాడు, నా ప్రభు నీతో వస్తాడు పో అన్నాడు. నా ప్రభు నువ్వు నడిచే మార్గం అంతట్లో ఉంటాడు పో అన్నాడు. బయలుదేరాడు, కానుకలు తీసుకున్నాడు, వంటలు తీసుకున్నాడు. ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, కానీ బయలుదేరాడు. ఆయన ప్రయాణమై ఓ ఊరికి వచ్చాడు. అది దమస్కు ప్రాంతం అని బైబిల్లో రాయబడ్డది. ఆ ప్రాంతంలో ఆయన అక్కడ కూర్చొని
ఆగిపోయి ఓ బావి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనే తెలుసా? ప్రభువా, ఏ ఇంటికి వెళ్ళాలో నాకు తెలియదు, ఎవరిని తీసుకురావాలో నాకు తెలియదు, అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు, వారి బంధువులు ఎవరో నాకు తెలియదు, వారి కుటుంబీకులు ఎవరో నాకు తెలియదు. తెలియని మార్గంలోకి ఇప్పటి వరకు నన్ను తీసుకొని వచ్చావు. ఆ వ్యక్తి ఎవరో ఒక్కసారి నేను మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురా ప్రభు అని అడిగాడు. చూడు, ఆయన ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థన చాలింపక మునిపోయినట అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు కావలసిన భార్య రిబ్కా కడవ చేత పట్టుకొని అదిగో ఆ యొక్క బావి దగ్గరకు వచ్చి ఎలియాజరు ముందు నిలబడ్డదట. ఆయన అంటున్నాడట, ఇక్కడ చాలామంది యవనస్తులు వస్తున్నారు ప్రభువా, చాలామంది యవన పిల్లలు వస్తున్నారు, కానీ వీళ్ళలో నా యజమానుడైన అబ్రహాము కుమారుడికి తగిన భార్య ఎవరిని నేను గుర్తించగలను అని అడిగినప్పుడు దేవుడితో అంటున్నాడు, ఎవరైతే ఈ ఒంటెలకు నీళ్ళు తీసుకొచ్చి పోస్తాను అని అంటదో ఆవిడే నా యజమానుని కుమారునికి భార్య అని. అలా ప్రార్థన చేస్తూ ముగించబోతున్నాడట. రేపుగా వచ్చి, అంకుల్, మీ ఒంటెలకును మీకును నీళ్ళు పోయమంటారా అని అడుగుతుంది. అక్కడ ఎలియాజరు మాట్లాడిన మాట ఆదికాండము 24వ అధ్యాయము 48 వచనాన్ని చూద్దామా? 24వ అధ్యాయము ఆదికాండము 48 వచ్చిన భాగాన్ని. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. ఇదిగో నా వైపు చూడండి. నా యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు భారీగా తీసుకొని పోవుటకట ఆ వ్యక్తినట దేవుడట ఆయనకు ముందుగా తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇదంతా ఎలా జరిగిందంటే అంటాడు, నా ప్రభు అయిన దేవుడు నాకు ముందుగా ఆయన నడిచెను అంటాడు. ముందుగా దేవుడు నడిచి ఎలియాజరుకు ఎవరిని తీసుకురావాలో ఇస్సాకు కొరకు, అబ్రహాము ఇంటికి కోడలుగా ఎవరిని తీసుకురావాలో, ఇస్సాకునకు భార్యగా ఎవరిని తీసుకురావాలో ఎలియాజరుకు తెలియదు. కానీ తెలియకపోతే దేవుడు ఏం చేశాడంటే, దేవుడే తనకు తెలియని పనిని ఆయన తీసుకొచ్చి చేశాడు. దేవుడు తనకు ముందు నడవడం, దేవుడు తనకు ముందుగా నడవడాన్ని బట్టి జరిగిన అద్భుతం ఏంటంటే, తనకు ఏది కావాలో దాన్ని దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. తను ఎవరి కోసం బయలుదేరాడో తనకు తెలియదు, వాస్తవంగా ఆయనకు తెలియదు. అట్లాగే అబ్రహాముకి కూడా తెలియదు, అట్లాగే ఇస్సాకుకు కూడా తెలియదు. కానీ ఇస్సాకుకి భార్య ఎవరు కావాలో దేవుడికి తెలుసు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఎలియాజరు కంటే ముందెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తట్టి నీళ్ళ కోసం రాని బిందె పట్టించి వాళ్ళందరితో బిందెతో తీసుకొని ఆ బావి దగ్గరికి తీసుకొచ్చాడు. బావి దగ్గరికి రాగానే దైవజనుడు ఎలియాజరు అబ్రహాము యొక్క సేవకుడు చూస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ముందు నడిస్తే నీ అవసరత నీ దగ్గరకు వచ్చి నిలబడుద్ది. దేవుడు నీ ముందు నడిస్తే నువ్వు దేనికోసం ప్రయాణమయ్యావు, దేనికోసం నువ్వు నడక ప్రారంభించావు, దేని కొరకు నువ్వు చేరాలనుకున్నావు, దేనిని నువ్వు సాధించాలనుకున్నావో దాన్ని దేవుడు నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు. ఈ నెలలో అదే నీ జీవితంలో జరగబోతుంది. దేన్ని ఆశించి దేవుని దగ్గరకు వచ్చావు, దేన్ని ఆశించి దేవుని అడుగుతున్నావు, దేని కొరకు దేవుని దగ్గర కన్నీరు కార్చావు, దేని కొరకు నువ్వు కన్నీటితో దేవుని అడుగుతున్నావు. ఇదిగో ప్రభువు నువ్వు అడిగిన దాన్ని నీ ముందుకు తీసుకొచ్చి ఎలియాజర్కి ఇచ్చినట్లు, ఎలియాజరు చేతికి రెబ్బకాను అప్పగించినట్లు, ఎలియాజరు దగ్గరకు రెబ్బకాను తీసుకొచ్చి నిలబెట్టినట్లు నీ అవసరతను కూడా దేవుడు తీర్చబోతున్నాడు. అందుకోసమే దేవుడు నీ ముందు నడవాలి. నీ ముందు నడిస్తే నీ అక్కరేదో ఆయనకి తెలుసు. నీ ముందు నడిస్తే
నీ అవసరతను తీరుస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళాలో తెలియని మార్గంలో ప్రయాణమైన ఆయన నీ ముందు నడిస్తే నువ్వెక్కడికి వెళ్ళాలో ఆయన నీకు చెప్తాడు. ఎలియాజర్కి తెలియదట, ఏ ఊరు వెళ్ళాలో కూడా తెలియదు ఎలియాజర్, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు, ఏ ఇంటికి వెళ్ళాలో కూడా తెలియదు, అసలు ఎవరి పేరు తెలియదు. మోకరించాడు, అయ్యా నాకేం తెలియదు, నా ముందు నడిచి ఈ సహాయించాను. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఎలియాజర్ అంటున్నాడు, నా యజమానుడైన అబ్రహాము కుమారునికి భారీగా తీసుకొని పోవుటకు ఇదిగో రెబెకాను తీసుకొని వచ్చిన ముందర నా ప్రభువు, నా దేవుడు, నా యజమానుడు దేవుడు నా ముందు నడిపించాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. నీ ముందు దేవుడు నడిస్తే, నిన్ను దేవుడు నడిపిస్తే నీకేది కావాలో ఆయన తీసుకొచ్చి నీకు ఇస్తాడు. నీ అవసరత ఏంటో, నీ అక్కరేంటో, నువ్వు దేనికోసం కేకలు పెడుతున్నావు, దేనికోసం దిగులుతో కూర్చున్నావు, దేనికోసం నువ్వు అన్వేషిస్తున్నావు, అది నీకు తెలియకపోయినా దేవుడు నీకు ఇవ్వగలడు. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ నెలలో నువ్వు దేనికోసం ప్రభువుని అడుగుతున్నావు? ఏం కావాలని ప్రభువుని కోరావు? ఏం అవసరతని దేవుడిని అడిగావు? ప్రభు అంటున్నాడు, ఈ నెలలో అదే నీ ముందుకు రాబోతుంది. నీ అక్కర నీ ముందుకు రాబోతుంది, నీ అవసరత నీ ముందుకు రాబోతుంది. దేవుడు తీసుకొచ్చి రెబెకాను ఎలియాజర్ చేతికి అలా అప్పగించాడు. అక్కడ నీ అవసరతను నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీ అప్పులు తీరబోతున్నాయి, నీ సమస్యలు పోతాయి, నీ బిడ్డల జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. నీ బిడ్డల వివాహాల కొరకై నీ ఇంటికి రావాల్సిన కోడలు, నీ ఇంటికి రావాల్సిన అల్లుడు దేవుడు తీసుకొస్తాడు. ఎందుకు తెలుసా? నీకు ముందు ఈ నెల ఆయన నడవబోతున్నాడు. నీ అవసరత తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దిగులుతో, వేదనతో, బాధతో, కలవరంతో ఉన్నవా? ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నేను చాలా అడుగుతున్నానయ్యా, నాకు రావట్లేదయ్యా అని బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ అవసరత ఏదో నీకు తీసుకొచ్చి ఆయన ఇస్తానంటున్నాడు. నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మోకరించి నువ్వెక్కడో నువ్వు అక్కడే ప్రార్థన చేస్తే ఈ నెలలో అంటున్నాడు ఆయన, ఎదుగు ఎలియాజర్ ముందుకి రెబెకాను తీసుకొని వచ్చాడు. నీ ముందుకు కూడా నీ అవసరాలు తీసుకొస్తాను. నువ్వు అక్కడ మోకరించు. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు నీతో నడవబోతున్నాడు ఈ నెలలో. దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు, దేవుడు మిమ్మల్ని ముట్టుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. రోగాలు వెళ్ళిపోతున్నాయి, వ్యాధులు వెళ్ళిపోతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చీకటి వెళ్ళిపోతుంది, చేతబడి వెళ్ళిపోతుంది, అప్పుల కాడి విరిగిపోతుంది. అదిగో పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు. తలుపులు పగిలిపోతున్నాయి, ఇద్దరు తలుపులు పగిలిపోతున్నాయి, మార్గాలు తెరవడుతున్నాయి. స్వస్థత, 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 స్వస్థత. క్యాన్సర్ వ్యాధి నుండి యేసు నామములో స్వస్థత. క్యాన్సర్ వ్యాధి నుండి యేసు నామములో స్వస్థత. హెచ్ఐవి నుండి యేసు నామములో స్వస్థత. హెచ్ఐవి కణాలు కాలిపోవును గాక, కాలిపోవును గాక. కిడ్నీ సమస్యలు తొలగిపోవును గాక, కిడ్నీలో ఇన్ఫెక్షన్ తొలగిపోవును గాక. స్వస్థత, స్వస్థత, స్వస్థత. లివర్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల కలుగును గాక, గుండె బలహీనత నుంచి స్వస్థత కలుగును గాక, వేరుపోత నుంచి స్వస్థత కలుగును గాక, మెదడులో స్వస్థత కలుగును గాక, కాళ్ళలో స్వస్థత వచ్చును గాక. షుగర్, బీపీ, థైరాయిడ్ తొలగిపోవును గాక. సమస్త విధములైన రోగములు తొలగిపోవును గాక, వ్యాధులు తొలగిపోవును గాక. గర్భము తెరబడును గాక, గర్భము తెరబడును గాక. గర్భ సంచి లేకపోయినా యేసు నామములో గర్భము తెరబడును గాక. డాక్టర్లు అసాధ్యమన్నా ఆ గర్భము ఫలించును గాక. బిడ్డలెత్తుకొనొచ్చును గాక, కలిసి వదును గాక, గృహములు కట్టును గాక, వివాహములు జరుగును గాక యేసు నామములో. కోల్పోయిన ఉద్యోగములు తిరిగి వచ్చును గాక యేసు నామములో. ఉద్యోగము లేని వారు ఉద్యోగములు పొందుకొని గాక యేసు నామములో. విడిపోయిన కుటుంబములు కలపబడును గాక. ఏ సమస్యలు అయితే మిమ్మల్ని ఆవరించాయో ఆ సమస్య నుంచి విడుదల కలుగును గాక. మీ ఆశీర్వాదంలోకి మీరు వెళ్ళును గాక, మీ సంపదలు మీరు అనుభవించును గాక యేసు నామములో. మీ దీవెనలోకి మీరు ప్రవేశించును గాక యేసు నామములో. మీ కొట్టాన్ని ఓపెన్ గాక, మీ ఆశీర్వాద తలుపులు తెరబడును గాక.
సాతాను చాకరి శక్తులు భయంకరమైన చాకబడి కాలిపోతున్నది. కడుపుల కట్టులు కరిగిపోతున్నాయి, అప్పుల కాలు విరిగిపోతున్నది, ఓ శాపాలు కాలిపోతున్నాయి. ఐ ప్రే ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఫైర్ ఫైర్ కాల్చుతున్నాడు దేవుడు. అగ్ని 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 అగ్ని. హీల్ 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 హీల్. ఓ ఓ పిసివాడి సమస్య తొలగిపోను గాక, ఓవర్ ఫీడింగ్ ఆగిపోవును గాక, మొదల వ్యాధి తొలగిపోవును గాక, ఫిట్స్ వ్యాధి తొలగిపోవును గాక. యేసు నామములను ప్రకటిస్తున్నాను, యేసు నామములను ప్రకటిస్తున్నాను. సమస్త విధములైన రోగములు, నానావిధ రోగములు తొలగిపోవును గాక యేసు నామములో. హీల్ 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 హీల్. లైవ్ లో ఉన్న వాళ్ళ లైవ్ లో ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు తాకుతున్నాడు. టచ్ 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 టచ్. అగ్ని మీ మీద కురుస్తున్నది, పరిశుద్ధాత్మ అగ్ని. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫైర్ 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 ఫైర్. లైవ్ లో ఫైర్ 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 ఫైర్. ఓ సాతాను వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టు. Thank you, Lord. Thank you, Father. Thank you, Son. Thank you, Jesus.